రాజుకు మందు అలవాటు నేర్పిస్తుంది యామిని. దాంతో రాజ్ తాగి రోడ్ల మీద పడిపోతూ ఉంటాడు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా సాగింది. రాజ్, కావ్యలు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఒకరితో ఒకరు చేసిన చిలిపి పనులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక రుద్రాణి మాత్రం రాజు వెళ్లిపోయాడని హ్యాపీగా ఉంటుంది. హమ్మయ్యా, చాలా రిలాక్స్డ్ గా ఉంది రాహుల్ అనంటుంది రుద్రాణి. నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది మామ్ అంటాడు రాహుల్. ఎందుకురా అంటుంది రుద్రాణి. ఎందుకేంటి, ఇందాక అందరూ నిన్ను కార్నర్ చేసి ఎలా తిట్టారో విన్నావు కదా అనంటాడు. అయ్యో రాహుల్, ఆ మాత్రం దానికే నువ్వు ఫీల్ అవుతున్నావా? మనలాంటి వాళ్లు కొన్ని విషయాల్లో చాలా ప్రాక్టికల్ గా ఉండాలిరా. దున్నపోతు మీద వాన పడితే ఎలా దులిపేసుకుంటుందో అలా దులిపేసుకోవాలి. ఇన్ని రోజులు రాజుని బయటికి ఎలా పంపించాలా, మన ఆస్తి మనకొచ్చేలా ఎలా చెయ్యాలా అని టెన్షన్ పడ్డాను. కాని వాడంతట వాడే ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతున్నాడ్రా. రాజు ఎట్టి పరిస్థితుల్లో ఇక ఇంటికి తిరిగి రాడు అనంటుంది రుద్రాణి. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు మామ్? వాడు గతం మర్చిపోతేనే ఈ ఇంటిని వెతుక్కుంటూ వచ్చేశాడు. అలాంటిది ఆ కావ్య మీద కోపంతో వెళ్లినోడు మళ్లీ తిరిగి రాడా అనంటాడు. కోపంతో వెళ్ళుంటే మళ్లీ తిరిగొచ్చేవాడేమో, కాని రాజు మోసపోయి వెళ్లాడు. అందుకే ఇంకెప్పటికీ తిరిగిరాడు. ఒకవేళ రాజు ఇంటికి రావాలంటే కావ్య ప్రెగ్నెన్సీకి కారణమెవరో చెప్పాలి. అలా చెప్పాలంటే కావ్య రాజు గతమంతా గుర్తు చేయాలి. కాని గతం గుర్తు చేస్తే రాజుకు ప్రాణభయం కాబట్టి కావ్య చచ్చినా చెప్పదు. ఇక రాజు కావ్యను ఎలా క్షమిస్తాడు? తిరిగి ఎలా ఈ ఇంట్లో అడుగు పెడతాడు అనంటుంది. మామ్, నువ్వు నిజంగా సూపర్ మమ్మీ, నీ బుర్రే బుర్రా అంటాడు రాహుల్ రుద్రాణిని మెచ్చుకుంటూ. రూంలో బాధపడుతూ కూర్చున్న కావ్య దగ్గరకు అప్పన్న, ఇందిరాదేవి వెళతారు. ప్రొద్దునుంచి ఏం తినలేదు. టైం ఎంతవుతుందో తెలుసా? కనీసం ఇప్పుడైనా టిఫిన్ చేయి కావ్య అంటుంది ఇందిరాదేవి. నాకు ఆకలి చచ్చిపోయిందమ్మమ్మా, తినాలని లేదు అంటుంది కావ్య. పిచ్చిపిల్ల, నా మనవడేదో 4 తప్పుడు మాటలు అన్నాడని వాటినే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా అంటుంది. ఇందులో నీ తప్పేముంది కావ్య, నువ్వెందుకు బాధపడాలి అంటుంది అపర్ణ. నేను అదే అంటున్నాను అత్తయ్య, ఇందులో నేను చేసిన తప్పేముంది? ఆయన చేత తాళి కట్టించుకోవడం నేను చేసిన తప్ప? ఆయన నన్ను ఎంత దూరం పెట్టినా నవ్వుతూ భరిస్తూ ఉండడం నేను చేసిన తప్ప? గతం గుర్తులేని ఆయనకు నిజం చెప్తే ఏ ప్రమాదం జరుగుతుందో అని భయపడ్డాను. తనంటే నాకెంత ఇష్టం ఉన్నా ఇప్పుడు తనంటే ఇష్టం లేదని చెప్పడం నా తప్ప అని అడుగుతుంది కావ్య. నీ బాధ మేం అర్థం చేసుకోగలం కావ్య, కాని వాడిమీద కోపాన్ని నీ బిడ్డ మీద చూపించుకు. అవును కావ్య, నీకోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న ఈ ఇంటి వారసుడి కోసమైనా నువ్వు తినాలి అంటుంది ఇందిరాదేవి. సరే, ఆయన నన్ను తిట్టారని నేనెందుకు నా బిడ్డను పస్తులుంచాలి? నా కారణంగా నా బిడ్డెందుకు ఆకలితో ఉండాలి? ఒక తల్లిగా నా బిడ్డను ఆకలితో ఉంచి వాడికి అన్యాయం చెయ్యలేను. ఇవ్వండత్తయ్య అని అపన్న తీసుకొచ్చిన అన్నం తింటుంది కావ్య. ఇక రాజ్ టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతే యామిని వెనకాలే వెళ్లి, ఏమైంది బావా, మూడ్ బాలేదా అని అడుగుతుంది. అవును యామిని, ఏం చేసినా కళావతే గుర్తుకొస్తోంది అనంటాడు. దాంతో యామిని రాజుకు మందు అలవాటు చేసుకోమని బాటిల్ ముందు పెడుతుంది. రాజు ఫుల్లుగా మందు తాగి రోడ్ల మీదకు వెళ్లి పడుకుంటాడు. అటువైపుగా వెళుతున్న కావ్య చూసి రాజు దగ్గరకు వెళ్లి ఇంటికి రమ్మని అడుగుతుంది. రాజ్ రానని అంటాడు. మత్తులో కింద పడిపోగానే కావ్య రాజును కారులో తీసుకువెళుతుంది. ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.